అందరికీ నమస్తే ఫ్రెండ్స్. సిరీస్ నుంచి చూడండి, జొన్న దోశ, తర్వాత టమాటా దోసకాయ కర్రీ, తర్వాత లేడీస్ ఫింగర్ అంటే బెండకాయ ఫ్రైతో వచ్చానండి. బాయిల్ ఎగ్స్ 2. ముఖ్యంగా ముందుగా చెప్పుకుందాం జొన్న దోశ. జొన్న దోశలో అధికంగా పీచు పదార్థం ఉండటం వల్ల మన జీర్ణక్రియను మెరుగుపరిచి మన మలబద్ధకాన్ని నిరోధించి మనం చాలా ఆరోగ్యంగా వస్తుంది. దీంట్లో అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉండటం వల్ల మనల్ని షుగర్ వ్యాధి నుంచి, క్యాన్సర్ వ్యాధి నుంచి, మన గ్లూకోజ్ అధికంగా ఇచ్చి సెల్లు పెరగకుండా మరియు గ్లూకోజ్ అధికంగా పెరగకుండా షుగర్ పేషెంట్లు కూడా కాపాడుతుందని చెప్పుకోవచ్చండి. అంత మంచిదండి. దీంట్లో ఉన్నటువంటి ఇనుము, మెగ్నీషియం, పొటాషియం వల్ల మన గుండె, మెదడు, మన లివర్ చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. మన పేగులకు సంబంధించిన కూడా జబ్బులు రాకుండా కాపాడుతుంది. పీచు పదార్థం అధికంగా ఉంటుంది కాబట్టి దీంట్లో అన్ని రకాల విటమిన్లు విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి చాలా అధికంగా ఉంటుందండి. కాబట్టి దీనివల్ల మన కనుచూపు చాలా ఆరోగ్యంగా ఉంటుంది జొన్నల వల్ల. అట్లాగే వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనం బాగుంటాం. అట్లాగే విటమిన్ బి కాంప్లెక్స్ వల్ల మనకి నయాసిన్ బెరీ రక్తహీనత రాకుండా కాపాడుతుంది, నీరసం రాకుండా కాపాడుతుంది. అంత మంచిదండి జొన్న దోశ. లేడీస్ ఫింగర్లో అంటే ఈ బెండకాయలో అధికంగా ఫైబర్ ఉంటుందండి. దానివల్ల కూడా మన మలబద్ధకాన్ని నిరోధిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీంట్లో ఉన్నట్టు జిగురు వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉంటాయండి బెండకాయ జిగురులో. కాబట్టి డీప్ ఫ్రై చేయకూడదు, ఎవరు కూడా నార్మల్ ఫ్రై చేసుకొని తినండి. దానివల్ల యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి బారిన పడకుండా మనకు కాపాడుతుంది. దీంట్లో ఉన్నటువంటి ఇనుము వల్ల మనకు రక్తహీనతను తగ్గించి రక్తాన్ని పెంచి ఆరోగ్యంగా ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం, కాఫర్ చాలా అధికంగా ఉంటుంది కాబట్టి మన గుండె, మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మన లివర్ను కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. అంత మంచిదండి. దీంట్లో వేసినటువంటి వెల్లుల్లిలో కూడా హై ఫైబర్ కంటెంట్ అంటే పీచు పదార్థం అధికంగా ఉంటుంది. పొటాషియం కూడా చాలా అధికంగా ఉంటుంది. మన బాడీలో ఉన్నటువంటి చెడ్డ కొలెస్ట్రాల్ని తొలగించాలంటే రోజు తప్పనిసరిగా ఒక వెల్లుల్లి గడ్డను తినండి, చాలా ఆరోగ్యంగా ఉంటామండి. అంత మంచిది ఫ్రెండ్స్. ఎగ్గులో వచ్చి హై ప్రోటీన్ కంటెంట్ ఎగ్గులో ఉంటుంది కాబట్టి డైలీ 2 బాయిల్ ఎగ్స్ కానీ ఆమ్లెట్ కానీ తినండి, చాలా ఆరోగ్యంగా ఉంటాం. వైట్ ఎగ్లో కేవలం ప్రోటీన్ మాత్రమే ఉంటుంది, హై కంటెంట్. తర్వాత ఎల్లో ఎగ్లో B1, B2, B6, B12 అనే విటమిన్స్ చాలా ఉంటాయి కాబట్టి మనల్ని నీరసం రాకుండా కాపాడుతుంది. నయాసిన్ బెరీ ఆ రక్తహీనత నుంచి మనల్ని కాపాడుతుంది, పెల్లగ్ర నుంచి కూడా కాపాడుతుంది. అంత మంచిదండి. తర్వాత దీంట్లో దోసకాయలో కూడా అధికంగా ఫైబర్ అధికంగా ఉంటుంది. టమాటాలో అధిక ఫైబర్ ఉంటుంది కాబట్టి మలబద్ధకాన్ని నిరోధించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. టమాటాలో లైకోపీనియా అధికంగా ఉంటుంది కాబట్టి క్యాన్సర్ సెల్స్ని చంపి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. టమాటాలో, దోసకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము. దోసకాయ, టమాటాలో పొటాషియం, ఇనుము, కాఫర్ అధికంగా ఉంటుంది కాబట్టి మెగ్నీషియం మన గుండె, మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అంత మంచిదండి. ఇనుము కూడా అధికంగా ఉంటుంది కాబట్టి రక్తహీనతను తగ్గించి రక్తాన్ని పెంచి మనం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.